హలో. నేను మీ వైఎస్ఆర్ శర్మ, ఆంధ్రప్రభ ఎడిటర్. వయనాడు ఉప ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో సమానంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఆ ఉప ఎన్నిక వచ్చిందే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గారు ఆ సీటుని వదులుకోవటం వల్ల మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. రాహుల్ గాంధీ గారి సోదరి ప్రియాంక గాంధీని అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఆమె ఇదివరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అట్లాగే తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారిగా ఆమె పోటీ చేస్తుండటం ఒక ఆసక్తికర పరిణామంగా దేశవ్యాప్తంగా అందరూ చూశారు. సో ఈరోజు ఎన్నికల ఫలితాలు చూస్తే ఆమె తన సోదరుడి కంటే కూడా ఎక్కువ మెజారిటీని సాధించి చరిత్రను సృష్టించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే అసలు వయనాడ్ 2008లో కేరళలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు వయనాడ్ లోక్సభ స్థానం ఏర్పడింది. సో అక్కడి నుంచి కూడా వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థులై గెలుస్తూ వచ్చారు. సరే 2019, 2024లో రాహుల్ గాంధీ గారు 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మొదటిసారి ఏమో ఫుల్ టైము 5 ఏళ్ళు ఆయన వయనాడ్ ఎంపీగా ఉన్నారు. 2024లో 2 చోట్ల నుంచి పోటీ చేయటం వల్ల 2 చోట్ల గెలిచి వయనాడు సీటుని వదులుకున్నారు. సో రాహుల్ గాంధీ అక్కడ గత 5 ఏళ్లలో చేసిన సేవలు కానివ్వండి, కేరళ ప్రజలకు ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహించిన తీరు కానీ అక్కడ ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టినాయి. ముఖ్యంగా అక్కడ ఈ కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది చనిపోతున్న సందర్భంలో రాహుల్ గాంధీ అక్కడ కొన్ని వారాల పాటు ఉండి అక్కడ సేవలు చేయటము, వాళ్ళకి పునరావాసం కల్పించడంలో ఒక ఎంపీగా ఆయన తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా వయనాడు ప్రజలను ఆయన విశేషంగా ఆకర్షించాడని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఏంటంటే రాహుల్ గాంధీ గారు మన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సంపాదించుకుంటూ ప్రతిపక్ష హోదాన్ని సంపాదించడంతో రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఆయన దేశవ్యాప్తంగా అనేక వర్గాలని ఆకర్షిస్తూ ఉండటం అనేది ఈ కేరళ వయనాడు ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీకి పరోక్షంగా తోడ్పడిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేరళలో ఆ వయనాడ్ సీటు కాంగ్రెస్కి పెట్టనుకోటగా మొదటి నుంచి వస్తూ ఉన్నందువల్ల ప్రియాంక గాంధీ ఎన్నిక పెద్ద కష్టమేమీ కాదని చెప్పి మొదటి నుంచి అనుకున్నదే. కాకపోతే ఆమె ఎంత మెజారిటీ సాధిస్తారు అనేదే అందరూ ఎదురు చూస్తున్న వ్యవహారము. ఎందుకంటే లోక్సభలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్న సందర్భాలు చూసాము. ఇప్పుడు సోనియా గాంధీ గారు రాజ్యసభలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు లోక్సభలో రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ సహచర ఎంపీగా ఉంటారు. సో సోనియా కుటుంబం లేదా రాజీవ్ గాంధీ కుటుంబం నుంచి 2-3 పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహించడం మనం ఇక ముందు చూడబోతున్నాం. మొన్నటి ఎన్నికల్లో కూడా ప్రియాంక గాంధీ 2-3 నెలల పాటు అక్కడే ఉండి ఈ ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనడం, ఇంటింటికి వెళ్ళి ముఖ్యంగా మహిళలని ఆకర్షించడం ద్వారా మహిళలకి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలని హామీ ఇవ్వటం ద్వారా ఆమె ముందే అక్కడి మహిళా ఓటర్ని ఆకట్టుకున్నారని మనం చెప్పచ్చు.